నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కులగణనపై ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక. సామాజిక న్యాయానికి ఇదెంతో ఉపయోగపడుతుందన్న సీఎం. ఎస్ఎల్బీసీ పనులను తక్షణమే పునఃప్రారంభించాలన్న ఉత్తమ్. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో పూర్తి చేయాలని ఆదేశం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. 2026 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడి. తాను కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయబోనన్న ఈటెల. తనకు అండగా ఉన్న వారికి బాసటగా నిలుస్తానని స్పష్టీకరణ. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. 1200 మంది పోలీసులతో బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు. ఆన్లైన్ బెట్టింగ్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం. టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాలకు తాకీదులు. వరుణ భీభత్సానికి యూపీలో 18 మంది మృతి. రాజస్థాన్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక. డాలర్ను బలహీనపరిస్తే అదనపు సుంకాలు తప్పవని వెల్లడి.